హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మనీ వ్లాగ్. దుబాయ్‌లో దర్శని. నాతో పాటు భూంగాడు కూడా హాయ్ చెప్పేస్తుందనమాట. సో, ఏంటా ఎగ్స్ పట్టుకొని వచ్చేసింది, ఏమన్నా ప్రమోషన్ వీడియోనా అనుకోకండి. ప్రమోషన్ వీడియో అంత పెద్ద స్థాయికి రాలేదు ఇంకా నేను. సో, ఈ ఎగ్స్ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ మా అమ్మ. ఒకరోజు మామూలుగా వీడియో కాల్‌లో ఇలా ఎగ్ చూపిస్తూ ఉంటే, "ఏంటది ఎర్రగా ఉంది? ఏంటది? ఏమన్నా పాడైపోయిందా కోడిగుడ్డు?" అని అడిగింది. "లేదమ్మా, ఇలా కోడిగుడ్డు మీద ఇలా డేట్ అనేది మెన్షన్ చేసుంటది. ఎక్స్‌పైరీ డేట్ అనేది రాసుంటది" అని చెప్పా అనమాట. ఇదే వీడియో ఎందుకు తీయకూడదని మనం వీడియో తీయడం అయితే స్టార్ట్ చేసేసా అనమాట. సో, కంట్రీ అయితే మెన్షన్ చేసుంటది. ఇండియన్ ఎగ్సే నేను మాక్సిమం ప్రిఫర్ చేస్తా. ఈటిలో లార్జ్ సైజు, స్మాల్ సైజు ఇలా ఉంటాయన్నమాట. మీడియం సైజు. ఇవొచ్చేసి మీడియం సైజ్ ఎగ్స్ అనమాట. సో, మీడియం సైజ్ ఎగ్స్ వచ్చేసి అప్రాక్స్ 18 దీరం నుండి 20 దీరం అలా ఉంటుందనమాట. ఇంకా ఒక్కొక్కసారి పెరగొచ్చు, ఒక్కొక్కసారి తగ్గొచ్చు కూడా. సో, 30 ఎగ్స్ మన ఇండియా కరెన్సీలో 450 రూపీస్ ఉంటుంది అప్రాక్స్. సో, ఇలా ఎగ్స్ అన్నీ ఇలా ట్రేలో నేను ఫ్రిడ్జ్‌లో పెట్టడానికి స్పేస్ లేదు కాబట్టి, ఒక గిన్నె తీసుకొని దాంట్లో పేర్చేసి అది ఫ్రిడ్జ్‌లో పెడతాను. ఇప్పుడు సమ్మర్ కాబట్టి కంపల్సరీ పెట్టాలి. లేకపోతే నార్మల్‌గా అయితే ఒక్కొక్కసారి బయట పెట్టేస్తాను. సో, ఇలా చక్కగా ఎక్స్‌పైరీ డేట్ అనేది మెన్షన్ చేసి ఉంటుంది ఎగ్ దాని మీద. సో, మాకైతే ఎగ్స్ బాగా యూజ్ అవుతాయి. బాయిల్డ్ ఎగ్స్ రోజు నేను, భూమి తింటాం కాబట్టి. రాము అయితే ఆఫీస్‌లో తింటాడు. బాయిల్డ్ ఎగ్స్ పెడతారు. నాకు ఒక్కొక్కసారి అనిపిచ్చిద్ది, ఈవెన్ ఎప్పుడన్నా చికెన్ రేట్ అన్నా అమావాస్యకి, పౌర్ణమికి తగ్గిద్దేమో గానీ, ఈ ఎగ్స్ రేట్ ఏంటి అస్సలు తగ్గదు, నిచ్చెనేసుకొని పైనే కూర్చుంటదా ఏంటి అనిపిచ్చిద్దనమాట. చక్కగా నాకు భూమిగాడు ఉడత సహాయంగా అయితే హెల్ప్ చేస్తున్నాడనమాట. అన్నిట్లో నేను ఉంటానని హెల్ప్ చేసిద్ది. చాలామందికి తెలుసుకోవచ్చు ఇలా ఎగ్స్ మీద డేట్ అనేది ఎక్స్‌పైరీ డేట్ అని రాసుంటదని. తెలియని వాళ్ళకైతే చిన్న వీడియో అనమాట. నచ్చిందా వీడియో? ఇంకెందుకు లేటు, గట్టిగా గంట సింబల్‌ని కొట్టి పడేయండి. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దుబాయ్‌లో దర్శని.